సాధారణంగా ఇప్పుడు అందరూ చెప్పే ఒక స్లోగన్ ఒకటి ఉంది, మానవ సేవయే మాధవ సేవ. అది మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా నిజంగా సార్. మాకు అది ఇష్టం లేదు. అయ్యో నారాయణ. ఎందుకో మీరే చెప్తారు కానీ అయ్యో ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్ళు, నేల, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు పుట్టించారు? భగవంతుడు అనుకుందాం. మనం చూడలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడికి చెందినవేనా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఆబ్వియస్లీ భగవంతుడికి సంబంధించిన ఒక 5-6 ఉన్నప్పుడు ఒకడు కాస్త జబర్దస్తి బలం ఉంది కదా అని మిగతా వాటిని నాశనం చేసాడు అనుకోండి, కొట్టి తిట్టి చేస్తే ఆ తండ్రికి ఆనందమా? నో, రైట్? మనిషి అనేవాడు ఈ మిగతా వాటితో పాటు ఒక ప్రాణి, ఒక స్పీషీస్, రైట్? చెట్లు ఎప్పుడు చెట్ల నాశనం చేసుకోవు. ఏ ఇతర ప్రాణి నీళ్ళని పాడు చేయదు, నేలని పాడు చేయదు, గాలిని పాడు చేయదు. పరస్పరం అలాంటి వాటిని నాశనం చేసుకోవడం అనేటువంటి ఉండదు. జంతువులు ఎప్పుడైనా ఆకలిస్తే పక్క జంతువులను కొట్టుకుంటే కొన్ని జంతువులు, అందులోనూ అది మాంసాహార జంతువులు అయితే వాటిని తింటాయి ఆహారంగా, తర్వాత మళ్ళీ వాటిని ముట్టుకో. ఇది నియమం. ఇందులో ఏది లేకపోయినా మిగతా వాటి ఉనికి కష్టమే. అయితే నీళ్ళని పాడు చేసేది ప్రాణి ఎవరు? నీళ్ళలో మురికి కలిపే ప్రాణి ఎవరు? ఎవరైనా అడుగుతున్నా? మనుషులే సార్. అవును, అదైతే వింటున్నారా? ఇదే అయ్యో వింటున్నాను సార్, వింటున్నాను సార్. నేలలో కెమికల్స్ కలిపే ప్రాణి ఎవడు? మనుషులే సార్. పక్షులని నాశనం చేసే ప్రాణి ఎవరు? అంటే ఇదివరకు కోడి కొక్కురోకో అని కూసేది, ఇప్పుడు హ్యాచరీస్లో వీళ్ళకి తప్ప మిగతాది మర్చిపోయింది అది. అయ్యో, ఇదివరకు ఆ కోడి పెట్టిన గుడ్డలోంచి పిల్లలు వచ్చేవి, ఇప్పుడు హ్యాచరీస్లో గుడ్డలోంచి పిల్లలు రావు, కుళ్ళిపోతాయి తప్ప. పశువులు ఇదివరకు వాటి మానాన బతికేవి, ఇప్పుడు వాటిని హైబ్రిడైజ్ చేసి వాటిని నాశనం చేస్తున్నారు. ఇది ఎవరు చేసే పని? మనుషులే. మనిషి. అవసరానికి మించి మాంసాన్ని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లాంటిది పెట్టి వ్యాపారాలు చేసి దాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రాణి ఎవడు? మనుషులే. మనిషి. అంటే ఇప్పుడు ఇన్ని ఉపకారాలు చేసేది మనిషే అండి, మిగతా ఏ ప్రాణి కాదు. అవును సార్. అబ్బా, ఇలాంటి మానవుడికి చేసే సేవే మానవ సేవ, ఏ మాధవ సేవ. ఓహో, ఇలా వచ్చారా మీరు? ఇప్పుడు నాదే తప్పు అయిపోయింది కదా సార్. అయ్యా, అంటే ఎక్కడో మనిషి ఆలోచనలో మనం విషాన్ని పెట్టాం. నువ్వు బాగుండు చాలు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. ఏమైనా పర్వాలేదు నాకు, చెట్లు నాశనమైనా పర్వాలేదు, నీళ్లు కలుషితమైన, గాలి చండాలమైనా పర్వాలేదు, నేల ప్లాస్టిక్ స్టఫ్ లాంటి దాంతో పాడైపోయినా నాకేం పర్వాలేదు, ఏది ఏమైనా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు. ఇలాంటి మానవ సేవయే అంటే మాధవుడు ఆనందిస్తాడా? పోనీ మిగతా ప్రాణుల కంటే గొప్ప శక్తి మనిషికి మాట్లాడటం. అవును సార్. కదా? అవును సార్. మిగతా ఇవే పెద్దగా మాట్లాడవు. ఏమో కొన్ని మాట్లాడినా నేర్పింది ఎంతో అంతే మాట్లాడతాయి. నేర్పింది మానేసి నేర్పనివి మాట్లాడి అందులో కూడా ఫ్యాబ్రికేట్ చేసి అబద్ధాలు ఆడి ఇలా చేయగలిగిన గొప్ప ప్రాణి ఎవరు? మనుషులే మళ్ళీ. అది కూడా అంటే మీరు ఒక పాడు చెప్పండి, అది మనిషి. మరి ఇప్పుడు అట్లాంటి మానవ సేవ ఏ అంటే అర్థం ఏంటి? అది మాత్రమే, ఇంకోటి కాదు. ఇది మాధవ సేవ అవుతుందా? కాదు. నెవర్ ఇట్ హ్యాపెన్స్. అండ్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ హ్యూమన్స్ హూ ఆర్ లైక్ దిస్ కదా. సో ఇది బహుశా ఇదివరకు లేదు ఇలాంటి స్లోగన్.
ఎవడో ఈ స్లోగన్ని మనిషికి మీద ఇప్పుడు పెట్టాడు. ఇది మన డిఎన్ఏలో గడిపోయి కూర్చుంది. ఇప్పుడు చూడండి, మనకిప్పుడు ఇవాళ సైంటిస్టులు అంతా భయపడేది దేనివల్ల? వాళ్ళందరికి కూడా రకరకాల పరిశోధనలు చేసి ఎట్లకైనా భూమిని సేవ్ చేసుకోవాలని. వై దే ఆర్ సో యాంగ్షియస్? మనిషి వల్లే కదా, చేసేదంతా మొత్తం మనిషే కదా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఐస్ కొండలు కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ అని. అవును సార్. వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, అన్టైమ్లీ రెయిన్స్, untimely sun, unbelievable moments of the waves. And what is the reason for all this kind of stuff is only the humans' activities. మనిషే కదా కారణం దీనికి. అవును సార్. ప్రపంచం మీద భయంకరమైనటువంటి జంతువు డైనోసార్ కాదు, మనిషేనంటారా? నిర్మోహమాటంగా రెండవ ఆలోచన లేకుండా చెప్పచ్చు. అయ్యా, ఏది లేకపోయినా ప్రపంచంలో ఏది నష్టం ఉంటుంది. ఏది లేకపోయినా మనం బతకలేము. చెట్టు లేకపోతే బతకలేము, నీళ్ళు లేకపోతే బతకలేము, మనిషి లేకపోతే బతకచ్చేమో. అన్నీ బాగుంటాయి. మనిషే దారుణం ఇక్కడ అల్టిమేట్లీ. అందుకోసమనే మన వికాస తరంగిణి సంస్థని మేము ఆరంభం చేసి ముందర నీ ఆలోచనని మార్చుకో. ఇందులో ఏది లేకపోయినా నీ బతుకు లేదు. అందుకోసమనే మానవ సేవ ఏ మాధవ సేవ కాదో. ప్రతి వస్తువులోనూ మాధవుడు ఉంటాడు. నేలలో ఉన్నాడు, నింగిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రతి అణువణువులోనూ మాధవుడు ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు దేన్ని జాగ్రత్తగా చూసినా అది మాధవ సేవే కదా. ఇప్పుడు చెట్టులో మాధవుడు ఉంటాడంటే నువ్వు చెట్టుకి నీళ్లు పోస్తే మాధవ సేవ కాదు. అవును సార్. పశువులో మాధవుడు ఉంటాడప్పుడు ఆ పశువుకి కాస్త కసువు ఇస్తే మాధవ సేవ కాదు. నేలలో మాధవుడు ఉంటాడు, దాన్ని నీట్గా అట్టే పెడితే మాధవ సేవ కాదు. సో ఆలోచన ధోరణి మారాలి. మాధవ సేవ అనే భావనతోటే అన్నిటినీ జాగ్రత్తగా చూసుకో. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మా స్లోగన్. మానవ సేవయే మాధవ సేవ అనుకో. మాధవ సేవగా చెయ్యి, అన్నిటికీ చెయ్యి, ఏదేది అవసరమో అవన్నీ చెయ్యి. కానీ చెయ్యడం అనంటే అర్థం ఏంటి? దాని స్థితిలో అది ఉండేటట్టుగా చూడు. ఇప్పుడు ఆ సర్వప్రాణి సేవ చేయమన్నారు కదా అని పవన్ పట్టుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటానంటే సో దట్స్ రాంగ్ థింగ్. అవును సార్. సర్వప్రాణి చేయమన్నారు కదండి మీరు అని పులిని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటే దట్స్ ఎ డేంజరస్ స్టఫ్. పులిని ఎక్కడ ఉండాలో అక్కడ, పాము ఎక్కడ ఉండాలో అక్కడ, ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడ దానంతట అది ఉండగలిగే వాతావరణాన్ని కల్పించగలిగితే దట్ ఈజ్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అది సేవ అంటే. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని మేము కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కోనసీమలో చూడండి, ఆ మధ్యన తుఫాన్ వచ్చింది 96లో. అప్పుడు వీ సా ద డిజాస్టర్. అయ్యో అనిపించింది, ఏదైనా చేద్దాం అనిపించింది. వెళ్ళాం, చూసాం వాళ్ళ అవసరాలు ఏమిటి. చాలామంది బియ్యాలు పట్టుకొచ్చి అక్కడ మూటలు పోసేయడం, అవన్నీ కుళ్ళిపోయి మొలకలు ఎత్తేసి నాశనం అయిపోయి పోవడం, బట్టలు పట్టుకొచ్చి పెట్టేయడం పోవడం. ఆల్ దిస్ వీ సా. బట్ వీ మెట్ విత్ దోస్ పీపుల్. వాళ్ళని అడిగాం మేము, మీకేం కావాలరా అంటే, మాకు అందరూ పట్టుకొచ్చి బట్టలు ఇస్తున్నారు, బియ్యాలు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, మాకు వండుకునే గిన్నెలే లేవు. మాకు అసలు గిన్నెలు లేకపోతే వీళ్ళు ఏం వండుకుంటారు. సో వాళ్ళకి సైక్లోన్ వచ్చింది అప్పుడు 92లో కోనసీమలో ఒక 3 మండలాల్లో వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ పాకలన్నీ పోయాయి, వస్తువులన్నీ పోయాయి. అప్పుడు మేము పక్కన రాజమహేంద్రలో ఒక ఏర్పాటు చేసి, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వస్తువులు ప్రొక్యూర్ చేసి 5 కుటుంబ సభ్యులకి సరిపోయే పదార్థాలు, గిన్నెలు దగ్గర నుంచి బకెట్లు, మూతలు, చీపుళ్ళు, ల్యాంప్స్ లైక్ క్యాండిల్స్ అండ్ హరికెన్ ల్యాంప్ అలాంటివి, అగ్గిపెట్టెలు,
సో వాట్ ఎవర్ ద స్టఫ్ దట్స్ నీడెడ్ ఫర్ 5 people ఫర్ 10 days. ఓ అవన్నీ కూడా గిన్నెలన్నీ తెప్పించి మొత్తం అన్ని లారీల్లో వాటిని ప్యాక్ చేయడం, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం. ఇది చూశాక అప్పుడు మేము వికాస్ తరంగిణిని ఆరంభం చేశాం. మేము అయ్యా ఈ స్లోగన్ తీసుకుని ఆరంభం చేశాం. ఇలాగ కొన్ని సర్వీసెస్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అవునండి. అక్కడ ఒక విలేజ్ కట్టాము. నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ ఒక స్కూల్ మొత్తం టోటల్ పడిపోయింది, ఒక కన్యక పాఠశాల. దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయించాను దాన్ని. ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ చేసాం. అయ్యా సో ఇది జరుగుతూ ఉండే రోజుల్లో ఇలాగ ఈ సర్వీసెస్ మా మోస్ట్లీ ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. అవునండి. అవును. పశువులకి హెల్త్ క్యాంప్స్ చేయించేవాళ్ళం.